హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. మనకు ఈ చలికాలంలో అందరికీ కామన్‌గా అగ్రివేట్ అయ్యే కంప్లెయింట్, ఎక్కువ అయ్యే కంప్లెయింట్ ఏంటి అనంటే సైనసైటిస్. సో, ఎవరైతే సైనస్‌తో బాధపడుతున్నారో, ఎవరికైతే ఫేషియల్ ప్రెషర్ అంటే ముఖంలో ఎక్కువ ప్రెషర్ అనిపిస్తుందో, ఈ మాక్సిలరీ సైనస్ అంటారండి ఇవి. సో, ఇక్కడ ఎవరికైతే పెయిన్ ఉంటుందో, ఇవి ఫ్రంటల్ సైనస్ అంటారు. కనుబొమ్మల దగ్గర ఎవరికైతే ప్రెషర్ కనిపిస్తుందో, ఇంకొకటి ఏంటంటే ఈ కళ్ళ మధ్యల ఎథమాయిడ్ సైనస్ అంటారు. లేకపోతే ముక్కు వెనకాల స్పినాయిడ్ సైనస్ అంటారు. సో, ఈ సైనస్ స్పేసెస్‌లో ఎవరికైతే ఎక్కువ నొప్పి, ఫ్రీక్వెంట్‌గా తుమ్ములు రావడము, తెల్లవారు లేవగానే తుమ్ములు రావడము, ఎవరికైతే ఎక్కువ రెగ్యులర్‌గా ఈ చలికాలంలో దగ్గు, జలుబు, అలర్జీస్, కళ్ళలో మంట, చెవులో నొప్పి, గొంతులో నొప్పి, దాంతో పాటు ఏంటి అంటే స్టఫీ నోసు, బ్లాక్డ్ నోసు, దాని తర్వాత నోట్లో ఎక్కువ తెమడ రావడము, ఇంకొకటి ఏందంటే గొంతులో ఏదో పట్టేసినట్టు ఉండడము, గొంతులో ఏదో మధ్యలో ఇరికినట్టు ఉండడము. కొంతమందికి సార్ నాకు నోట్లో ఏదో దూది పెట్టినట్టు సెన్సేషన్ ఉంటుంది సార్ అని అంటారు. కొంతమందికి సివియర్‌గా కళ్ళలో మంట. ఏసీ రూమ్‌లోకెళ్ళినా ప్రాబ్లమే, లిఫ్ట్ ఎక్కినా ప్రాబ్లమే, లేకపోతే ఏదన్నా క్యాబిన్ స్పేస్‌లో కూర్చున్నా ప్రాబ్లమే. ఎక్కువ మనము బండి మీద ట్రావెల్ చేస్తున్నాము అగెయిన్స్ట్ ద విండ్ అంటే గాలి ఇట్లా మనకు అపోజిట్ డైరెక్షన్‌లో వస్తుంది. ఇట్లా పోతుంటే మంట, లేకపోతే కళ్ళలోకెళ్ళి నీళ్లు గారడము, లేకపోతే ఫ్రీక్వెంట్‌గా జలుబు, దగ్గులు రావడము. సో, ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి, రెగ్యులర్‌గా అలర్జీస్‌తో బాధపడుతున్న వారికి, కామన్‌గా మనం ఇది చూసే వాళ్ళకి నేను ఒక బ్రహ్మాండమైన మీకు హోమ్ రెమెడీ చెప్తాను. ప్రతిదానికి మనము ఏం చేసేస్తాము ఏదో యాంటీ హిస్టమైన్స్ అంటారు. అలర్జిక్ టాబ్లెట్స్ ఏసుకోవడము, లేకపోతే సినారిస్ట్‌లని, సిట్రిజిన్‌లని ఇలాంటి మెడిసిన్స్ ఏసుకోవడం కన్నా, ఇంటి వద్దనే ఉండి మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనము స్టీమ్ తీసుకున్నట్టయితే ఆ స్టీమ్‌లో ఒక 2 లవంగాలు, కొంచెం వామ, ఇంకా కుదిరితే కొంచెం కర్పూరం యేసుకొని, ఆ వామ మనం ఏమైతదంటే, ఆ స్టీమ్ తీసుకున్నట్టయితే, ఈ కళ్ళలో మంట గానీ, ఈ అలర్జీ గానీ, ఈ సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గానీ, బ్లాక్డ్ నోసు, స్టఫీ నోసు, గొంతు పట్టేసినప్పుడు, ఇంకా ఈ అలర్జీస్‌కి ఇవన్నిటికి ఈ లవంగం అనేది ఒక ఎక్స్‌ట్రార్డినరీ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఏం జేయాలి అనంటే, స్టీమ్‌లో ఒక 4 లవంగాలేసుకొని స్టీమ్ తీసుకోండి. ఎలా పనిచేస్తుంది సార్ అనంటే, లవంగంలో యూజినాల్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. అదేం చేస్తుంది అనంటే, మన సైనస్ అంటే ఏం లేదండి. ఒక చిన్న స్పేస్. ఆ స్పేస్‌లో ఎప్పుడైతే కఫం గానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ద్వారా మ్యూకస్ ఎప్పుడైతే ఉంటుందో, అది థిక్‌గా ఉంటుంది. అంటే మందంగా ఉంటుంది. సో, ఈ లవంగం ఏం చేస్తుంది అనంటే, ఆ లవంగంలో ఉన్న యూజినాల్ అనే కాంపౌండ్ ఆ మందంగా ఉన్న దాన్ని ఏం చేస్తుంది, మనం ఆవిరి తీసుకున్నప్పుడు అది పల్చగా చేస్తుంది. ఆ పల్చగా చేసిన తర్వాత ఏమైతుందంటే, ముక్కు కారడం అనేది జరుగుతుంది. సో, ఇలా ముక్కు గారడం జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే కొంచెం రిలాక్సేషన్ సెన్సేషన్ ఒస్తుంది. సో, వీళ్ళు ఈ సైనస్ ఉన్నవాళ్ళు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఫస్ట్ గుర్తుపెట్టుకోండండి. ఇంట్లో సైనస్ ఉన్నవాళ్ళు, బాగా అలర్జీ ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా కర్టెన్స్ క్లీన్ చేయండి. రెండోది రెగ్యులర్‌గా కార్పెట్స్ క్లీన్ చేయండి. మూడోది డోర్ మ్యాట్స్ రెగ్యులర్‌గా క్లీన్ చేయండి. నాలుగోది బెడ్ షీట్స్ రెగ్యులర్‌గా క్లీన్ చేయండి. ఐదోది పిల్లోస్ రెగ్యులర్‌గా క్లీన్ చేయండి. సో, ఇవన్నీ క్లీన్ చేస్తూ ఇంకొకటి మీ ఇంట్లో ఏమైనా పెట్స్ ఉన్నాయా? పెట్స్‌ని ఓన్లీ ఇంట్లో వరకే పెట్టుకోండి. బెడ్‌రూమ్‌లో తీసుకొని రావడము, బెడ్ మీద పడుకోబెట్టుకోవడము, ఇలాంటి పనులు చేయకండి. ఎందుకంటే దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి సాధ్యమైనంత వరకు ఇలాంటి సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వారికి, అలర్జీస్ ఉన్న వారికి డియోడ్రెంట్స్ వాడకండి, పర్ఫ్యూమ్స్ వాడకండి, అగరబత్తీలు వాడకండి. ఇంకొకటి ఇంట్లో మస్కిటో కాయిల్ వాడతాము. అలాంటివి గూడా వాడకండి. లేపోతే గుడ్ నైట్ గానీ, ఇలాంటివి ఉంటాయి గదా! ఇవి గూడా వాడకండి. ఇంకొకటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నం జేయండి. కిచెన్‌లో గూడా ఎప్పుడైతే మనం తాలింపు ఏసినామో వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం జేయండి. ఇలాంటివన్నీ జేస్తూ రెగ్యులర్‌గా వీళ్ళేం జేయాలి అంటే భ్రమరీ ప్రాణాయామ, ఇంకొకటి ప్రాణాయామ, ఇంకొకటి అలోమ్ విలోమ్ ఇవి చేస్తూ హోమియోపతిలో అలర్జీస్‌కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎక్స్‌ట్రార్డినరీ మెడిసిన్స్ ఉన్నాయండి. నాట్రమ్ అని, కాలిఫాస్ అని, అలాగే హెపార్సెల్ఫ్ అని, మెర్క్సాల్ అని, చాలా పల్సటిల్లా అని, బెల్లడోనా అని, ఆర్సెనిక్ ఆల్బమ్ అని చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. లాకసిస్ అని
ఈ చాలా అంటే ఇంకొకటి క్యాల్కేరియా ఫాస్ అని చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ మనం రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే బెస్ట్ బెస్ట్ మెడిసిన్ ఎలా ఇవ్వడం జరుగుతుందంటే హోమియోపతిలో మనిషి యొక్క లక్షణాలు, దాని తర్వాత వాళ్ళ డిసీజ్ యొక్క లక్షణాలు ఇవన్నీ బేస్ చేసుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో, తద్వారా ఏమవుతుంది అంటే రూట్ కాజ్‌ని అడ్మినిస్టర్ చేస్తూ క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఈ మెడిసిన్స్ ఎలా ఏసుకోవాలి? మీకు ఎలాంటి మెడిసిన్ సూటబుల్ అనేది మీకు తెలియాలి అంటే మీకు కింద నెంబర్ ఒకటి స్క్రోల్ అయితుంది. కాల్ చేయండి, సంప్రదించండి. ఇండియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, దేశం విదేశాలలో ఉన్నా గానీ ఆన్‌లైన్ కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కాల్ చేయండి, వీడియో కన్సల్టేషన్ ద్వారా కన్సల్ట్ అవ్వండి, మెడిసిన్ తీసుకోండి. మేము మెడిసిన్ మీకు కొరియర్ చేస్తాము. ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో, సైనస్ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా సమస్యలున్నాయా? ఒకసారి నేను చెప్పాను కదా లవంగం వాడమని, అది వాడి ఒకసారి మీరు ఎక్స్‌పీరియన్స్ చేసి కింద కామెంట్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ.